జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఉదయం మరోసారి కాల్పులకి తెగబడ్డారు టెర్రరిస్టులు. వాటిని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొట్టడంతో ఈ యొక్క కాల్పుల్లో భాగంగా ఒక ఉగ్రవాది మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇక జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇప్పటికే టెర్రరిస్టుల స్థావరాలని భారత్ గుర్తించింది. 9కి పైగా స్థావరాలపైన దాడులు చేసింది. ఇంకా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా టెర్రరిస్టు స్థావరాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇదే విషయాన్ని నిన్న జరిగినటువంటి డీజీఎంఓల సమావేశంలో లేవనెత్తారు. సో ఇప్పటికీ ఇక టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోతూ భారత్ పైన కాల్పులకి తెగబడ్డారు. మరోసారి భారత్ వైపు వచ్చేందుకు వాళ్ళు తెగించి మరీ చొరబడేందుకు ఇలాంటి ఘటనలు అంటే పెహల్గాం లాంటి ఘటనలు మరోసారి భారత్లోనే చేసేందుకు సిద్ధమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఇక భారత్ బలగాలు అలర్ట్గా ఉండడంతో వారి రాకను గుర్తించి టెర్రరిస్టుల రాకను భారత్ వైపుకు వస్తుండడం గుర్తించి ఈ యొక్క షోపియాన్లో ఎన్కౌంటర్ జరిగింది. సో ఆ ఎన్కౌంటర్లో భాగంగా మొత్తం 4 టెర్రరిస్టులు ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ప్రస్తుతమైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక టెర్రరిస్ట్ హతమైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇది విషయాన్ని అధికారికంగా మరి కాసేపట్లో ఆర్మీ జవాన్లు కాసేపట్లో ఆర్మీ అధికారులు ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఈ పహల్గాం ఘటన మరొక ముందే మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భాగంగా కాల్పుల విరమణ ఏదైతే సీజ్ ఫైరింగ్ విరమణకు సంబంధించి 2 దేశాలు కట్టుబడి ఉంటామని ప్రకటన చేసిన తర్వాత సో మరోసారి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడడం, సో మరోసారి భారత్ వైపున ఈ యొక్క కాల్పులకి తెగబడడం లాంటిది చూశాము. కానీ ఉగ్రవాదులు పదే పదే మనం అంటే పాకిస్తాన్ పిఓకి లాంటి ప్లేస్లలో ఉగ్రవాదులు ఉన్నారని భారత్ చెప్తూనే వస్తుంది మొదటి నుంచి. కానీ పాకిస్తాన్ మాత్రం వాటిని ప్రోత్సహిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ తెల్లవారుజామున ఘటన అనేది కూడా సమాచారం అందుతుంది. సో మరి మనకి మధ్యాహ్నం సమయంలో ఆర్మీ అధికారులు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ యొక్క షోపియాన్లో పెద్ద ఎత్తున టెర్రరిస్టులు భారత్ వైపుకి చొరబడేందుకు, దాంతోపాటు మన బలగాల వైపు ఆర్మీ బలగాల వైపు కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. సో దానిలో భాగంగా టెర్రరిస్టులు జరిపిన బలగాల కాల్పుల్లో భాగంగా మన యొక్క ఆర్మీ జవాన్లు వాటిని తిప్పికొట్టడంతో సో ఒక ఉగ్రవాది మరణించారు. కాబట్టి సో ఇంకా మరి ఎంతమంది మరణించారు ఏంటనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్టులో అంటే ఏదైతే టెర్రరిస్టులు మనపైన కాల్పులు జరిపారో సో ఆ 4 టెర్రరిస్టులు పాకిస్తాన్ వైపే వెళ్ళారు. సో దానిలో భాగంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది, కేసు నమోదు చేసింది. వారిని అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. మరి తిరిగి వారే మరొకసారి భారత్ వైపు కాల్పులు జరిపారా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనేది నిర్ధారణకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ పెహల్గాంలో టెర్రరిస్టులు మన వైపు వచ్చి ఇటు పెహల్గాం టూరిస్టులపైన దాడి జరిపారో వారి యొక్క ఊహా చిత్రాలని ఇప్పటికే భారత్ అధికారికంగా విడుదల చేసింది. సో వారేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా మరోసారి మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ పదే పదే చెప్తూ వస్తుంది పెద్ద ఎత్తున ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెర్రరిస్టుల స్థావరాలు ఉన్నట్టు భారత్ గుర్తించింది. సో వాటిని ఎప్పటికైనా సరే ధ్వంసం చేస్తామని అధికారిక ప్రకటన చేసింది. దానిలో భాగంగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 స్థావరాలపైన మనం దాడి చేశాము. 100కి పైగా ఉగ్రవాదులు మరణించారు. మరికొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి ఆ యొక్క పిఓకే ప్రాంతంలో. సో వాటిపైన కూడా మరోసారి దాడి చేసే అవకాశం ఉంది. భారత్ ఖచ్చితంగా దాడి చేస్తుందని హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్ కూడా గట్టి బుద్ధి చెప్పేలా
సిద్ధమవుతుంది. సో కానీ ఇప్పుడు టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారని కూడా చెప్పవచ్చు. సో భారత్ బలగాలు అలర్ట్గా ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ యొక్క పాక్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారు కాల్పులు జరిపినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి వారిపైన తిరిగి తిప్పికొట్టడంతో ఆ టెర్రరిస్టులు కొంతమంది మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇప్పటికైనా సరే పాకిస్తాన్ ఈ యొక్క ప్లేస్లలో అంటే పాక్ ఆక్రమిత ప్లేస్లలో ఈ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆ స్థావరాలను గుర్తించి పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందా లేదంటే భారత్ తీసుకోవాలా అనే దానిపైన ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని మనము టార్గెట్గా ఈ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి టార్గెట్గా చేస్తే పాకిస్తాన్ మాత్రం నేరుగా మన పైన ఈ యొక్క పాఠశాలలపైన అదేవిధంగా జనావాసాలను టార్గెట్గా చేస్తూ దాడులు చేసింది. F-16 F-17 ఒక ఫైటర్ జెట్స్ తోటి మనపైన దాడికి ప్రయత్నించింది. వాటిని ఎప్పటికప్పుడు మనం తిప్పుకొట్టగలిగాం. ఎక్కడ కూడా కొద్దిగా అంటే కొంత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం మాత్రం జరగలేదు. నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి తొలిసారి భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సో ఈ యొక్క జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు అనేక అంశాలు భారత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సో ఖచ్చితంగా పాకిస్తాన్ మేము మొదటగా టార్గెట్ చేసింది ఉగ్ర స్థావరాలను అయితే పాకిస్తాన్ మాత్రం మా పైన అంటే భారత్ పైన పాఠశాలలకు సంబంధించి కానీ జనావాసాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేసింది. సో ఖచ్చితంగా వాటిని తిప్పుకొట్టేందుకు నేరుగా పాక్ గుండెలపైనే మేము దాడి చేశాం. సో అది గట్టి హెచ్చరిక లాంటిది పాకిస్తాన్కి. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తాం పాకిస్తాన్కి అని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోడీ. సో గట్టిగా ఎక్కడైతే ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఉంటాయో ముఖ్యంగా పాకిస్తాన్కి ఆర్థికంగా ఎక్కడైతే కొంత లాభం వచ్చే ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసులను టార్గెట్గా చేసుకొని మనం భారత్ దాడి చేసింది. పెద్ద ఎత్తున ఆర్థికంగా పాకిస్తాన్ నష్టపోయింది. సో ఆ విషయాన్ని చెప్పుకునేందుకు సిగ్గుపడుతుంది పాకిస్తాన్. సో ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ యొక్క మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే అంటే టెర్రరిస్టులు ఎవరైనా భారత్ వైపుకు వచ్చినా లేదంటే దాడులు జరిపినా దాన్ని యుద్ధంగానే భావిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. సో ఇప్పుడు మరి మనకి షోఫియాన్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది టెర్రరిస్టులు మనపై టెర్రరిస్టులు జరిపిన దాడే కాబట్టి గుర్తించారు కాబట్టి భారత బలగాలు కూడా వారు టెర్రరిస్టులే అని చెప్పేసి గుర్తించారు కాబట్టి సో మరోసారి మరి ఇలాంటి యుద్ధం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హెచ్చరిక జారీ చేసినప్పటికీ పదే పదే ఈ యొక్క టెర్రరిస్టులు మనపైన దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. దానికి కారణం పాకిస్తానే. ఎందుకంటే వారిని ఎప్పటికప్పుడు పెంచి పోషిస్తూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. IMF నిధులు పాకిస్తాన్ తీసుకున్నప్పటికీ ఆ యొక్క నిధులను ఈ యొక్క ఉగ్ర స్థావరాల వైపు మళ్లిస్తున్నారు అని ఏదో చెప్తున్నారు. మొన్న జరిపినటువంటి మనం ఎక్కడైతే POK ప్రాంతంలో టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి దాడులు చేశామో ఆ దాడుల్లో భాగంగా టెర్రరిస్టులు చాలా మంది చనిపోయారు. ఆ చనిపోయిన వారి యొక్క అంత్యక్రియలు అధికారికంగా పాకిస్తాన్ నిర్వహించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఈ యొక్క టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది అనేది అర్థమైపోతుంది. వారి యొక్క అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. టెర్రరిస్టుల యొక్క అంటే డెడ్ బాడీస్ పైన కూడా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క జెండా కప్పి మరి వారి అంత్యక్రియలు నిర్వహించారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి కూడా భారత్ పదే పదే చెప్తూ వస్తుంది ఈ యొక్క టెర్రరిస్టులు ఎక్కడో లేరు ప్రపంచంలో, ఓన్లీ ఒక పాకిస్తాన్లోనే ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలను ఖచ్చితంగా గుర్తించి భారత్ దాడి చేస్తుందని హెచ్చరిక జారీ చేశాం కూడా దాడి కూడా చేశాం. మరో కొన్ని స్థావరాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తూ వస్తున్నాం. సో దానిలో భాగంగా మరొకసారి ఈ యొక్క షోఫియాన్లో టెర్రరిస్టులు మనపైన దాడులకి పాల్పడ్డారు కాబట్టి సో వాటిని తిప్పికొట్టగలిగాం కాబట్టి ఎక్కడ కూడా మన వైపు ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో టెర్రరిస్టులు కొంతమంది చనిపోయారు, అధికారికంగా మాత్రం ఒకరు మాత్రం చనిపోయారని మనకి అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో మరి కాసేపట్లో దీనిపైన కూడా ఆర్మీ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పేసి వస్తున్నారు. ఎందుకంటే సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడుతుంది ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఒకవైపు సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు కట్టుబడి ఉంటామని చెప్పినప్పటికీ పాకిస్తాన్ పదే పదే యొక్క కయ్యింపు చర్యలకు పాల్పడడం, భారత్ పైన కాల్పులకు తెగబడడం లాంటివి చేస్తుంది. అది దాని యొక్క వక్రబుద్ధి పాకిస్తాన్ వక్రబుద్ధి మారదు ఇక అనేది కూడా స్పష్టమైంది. ఎందుకంటే బలూచిస్తాన్ కూడా చెప్తూ వస్తుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పదే పదే చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మాటలను నమ్మొద్దు, వారి మాటలు కుక్కతోక వంకర లాంటివి, వారు ఇలానే మాట్లాడతారు కానీ వారి యొక్క వక్రబుద్ధి గురించి మీకు భారత్కి తెలుసు అనేది కూడా బలూచిస్తాన్ మనకి కొన్ని సలహా సూచనలు చేసింది. సో అదే ఇప్పుడు మళ్ళొకసారి రిపీట్ అయిందని కూడా మనం చెప్పవచ్చు. సో చూడాలి మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇటు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీతో పాటుగా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ ఓమికా సింగ్ మీరందరూ కూడా మరొకసారి ఒక మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు సీజ్ ఫైరింగ్ ఉల్లంఘన అంటే సీజ్ ఫైరింగ్ సంబంధించి కట్టుబడి ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఇంకోవైపు మరి మొన్న ఆపరేషన్ అది మన
పహల్గామ్ ఘటన మరొక ముందే మరోసారి ఈ యొక్క షోపియాన్లో టెర్రరిస్టులు మనపైన దాడులకు పాల్పడ్డారు కాబట్టి సో ఖచ్చితంగా మరోసారి ఆ గట్టి బుద్ధి పాకిస్తాన్కి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి అధికారికంగా మరి దీనిపైన ఆర్మీ అధికారులు అదేవిధంగా విదేశాంగ సంబంధించినటువంటి సెక్రటరీతో పాటుగా మొత్తం త్రివిధ దళాధిపతులందరూ కూడా మరోసారి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయాన్ని కూడా తెలియపరిచే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ఒక నిర్ణయానికి రాబోతున్నారు. థ్యాంక్ యూ సైదులు.